ఓయ్ జ్ఞాన్ ఇంకెంతసేపురా? ఆల్మోస్ట్ వచ్చేసాం మచ్చా. 7 రాయటం చూపిస్తుంది. అదిగో. వావ్! హాస్టల్ సూపరుంది. నాకేమంత అనిపియట్లేదు. అరే హాస్టల్ ఏంట్రా ఇంతుంది? కానీ ఈ హాస్టల్‌లో ఒక కళ ఉంది. క్లైమేట్ కూడా బానే ఉంది మచ్చా. క్లైమేట్ ఏముంది ఎనకాల వ్యూ చూడు ఇంకా సూపరుంది. ఇక్కడ ఇరక్కొట్టేయాలి. పదండ్రా లోపలికెళ్ళి రూమ్స్ చూసుకోవచ్చు. పదండి. సంపత్ నా ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. ఛార్జర్ ఇవ్వు. అసలు వాష్రూమ్ కూడా లేదు అసలు. దగ్గర అదేగా కావాల్సింది. అదే కావాలి. సీసీ కెమెరా ఉన్నాడు. జాగ్రత్త ఉండాలి. నైస్ రా. సంపత్ ఇది నా పక్క రూమ్. సరే సరే ఓకే ఓకే. ఈశ్వర్ వస్తున్నా. అమేజింగ్ ఉంది కదా. బాల్కనీ వ్యూ చాలా బాగుందిరా. ఫుడ్ ఏంట్రా అంత వరస్ట్ ఉంది. ఎలా తింటారా? హాస్టల్ ఫుడ్ మచ్చా అడ్జస్ట్ అవ్వక తప్పదు. కనీసం ఉప్పు కారం కూడా లేదు కదరా. నార్త్ ఇండియన్ ఫుడ్ మచ్చా తప్పదు ఇంకా. రేయ్ అలా ఇలా ఒకసారి చూసొద్దాం రా రైట్ ఏముందో. సరే పద. అరే నాకు ఈ ప్లేస్ చాలా సైలెంట్ ఉంది, భయం వేస్తుంది. వెళ్దాం పదరా. ఈశ్వర్ తరచుగా ఇలాంటి సమయంలో వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా కదా, చూసుకుందాం. ఏంట్రా ఇంత బిల్డింగ్ ఉంది, పైగా చూడడానికి చాలా పాతగా కూడా ఉంది. చూస్తుంటే ఏదో ఓల్డ్ హాస్టల్ ని క్లోజ్ చేసినట్టు అనిపిస్తుంది. రేయ్ చాలా టైం అయిపోయినట్టుంది, వెళ్దాం పదండి ఇంకా. వెళ్దాం రోయ్. నువ్వు చెప్పమంటే వెళ్ళిపోతుందేక. నువ్వు చెప్పావరా బాబు. కరెక్ట్. ఉందా అసలు బుర్ర ఉందా? రా రే. ఫుడ్ ఏదైనా ఎంత వస్తుంది ఇక్కడ? ఫుడ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేద్దరు మీరు, దారుణంగా ఉంటుంది మీకు తెలుసు ఫుడ్. మరి ఇంకేంటి? కాదన్నా అటువైపు అంతా సేమ్ మన హాస్టల్ లాగే ఉంది, ప్లస్ అదంతా క్లోజ్ చేసింది ఎందుకు అంటూ. అటువైపు హాస్టలా? అటువైపు ఆ బ్లాక్ లో ఒక రూమ్ నెంబర్ 13 లో రా ఒక అబ్బాయి సూసైడ్ చేసి చనిపోయాడు రా. తర్వాత అక్కడ ఉండే వాళ్ళకి పిచ్చెక్కి చాలా మంది చనిపోయారు అనమాట. ఒక 2-3 దాకా అలానే చనిపోయింటారు అనమాట. అటువైపు వెళ్ళొద్దు మీరు కూడా, జాగ్రత్త. ట్రై చేద్దామన్నా. అరే ప్రాణాలు ముఖ్యం కదరా, మీరు ఇలా చేస్తే తప్పు కదా. సరే మరి జాగ్రత్త. సరే అలాంటి ఓరక్షన్ చేయొద్దు. వెళ్ళండి. ఏరా ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా మీరు? నిజమేనేమో, ఆ ప్లేస్ చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో. అయితే మనం ఒక 1 నైట్ స్టే చేసి దయ్యాలు లేవని ప్రూవ్ చేయాలి. ఇవన్నీ అయ్యే పనులలో లేవే. మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. అవునరా, లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ 4 మెంబర్స్ చనిపోయినట్టు చూపిస్తుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ లొకాలిటీస్ అందరూ ఇది ఒక హాంటెడ్ ప్లేస్ అనుకుంటున్నారు. అండ్ మనం ఇది ఖచ్చితంగా రాంగ్ అని ప్రూవ్ చేయాలి. సరే పోతున్నాం అంతే. ఇది ఫిక్స్. సరే పోదాం.
అరే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయినారని ఇంటర్నెట్ లో ఉంది. అది తెలిసి కూడా మనం అక్కడ వెళ్తున్నాం అంటే నాకేమో భయం వేస్తుంది. మీరు వెళ్ళండి రా. వీడేముండారా వీడు వస్తానే కానీ పోతున్నాం 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 పోతున్నాం. ఇక మొదలెడదామా? చూసుకుందాం. సరే ఓకే పడుకున్నా. రే నిన్న హాస్టల్ వెనక వెళ్ళింది మీరేనారా? అవునన్నా మేమే వెళ్ళాను. నెక్స్ట్ టైం మీరు ఎవ్వరు కూడా హాస్టల్ వెనక వెళ్ళొద్దు. ఆల్రెడీ ఒక సీనియర్ అలాగే చెప్పాడు. అసలు ఏమైంది అక్కడ? వెళ్ళొద్దని చెప్తే అర్థం కాదారా మీకు? అది ఒక హంటెడ్ ప్లేస్. అక్కడికి ఎవ్వరు వెళ్ళినా కూడా తిరిగి రారు. ఎంత వెళ్ళొద్దని చెప్పినా సరే మా ఫ్రెండ్స్ కూడా ముగ్గురు మీలాగే అక్కడికి వెళ్ళారు. ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. వాడు మాకు అక్కడ జరిగిన కొన్ని విషయాలు మాకు చెప్పాడు. మొదట్లో అక్కడికి వెళ్ళగానే అంతా నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపు అయ్యాక ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్లో ఉంటాడు. ఎవడెక్కడున్నాడో ఎవ్వడికి తెలియదు. ఆ ప్లేస్లో అందరూ మరలా తిరిగి గ్యాదర్ అవ్వాలనుకున్నా సరే ఎవడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి బయటికి రావాలని అనిపించేటప్పుడు ఒక వెలుగు కనిపిస్తుంటుంది. ఆ వెలుగుని పట్టుకొని వారు బయటకు వచ్చినా సరే తిరిగి మరలా వారు అదే ప్లేస్కి వెళ్తారు. అదొక లూప్. ఇవన్నీ దాటుకొని నా ఫ్రెండ్ బయటకు వచ్చాడు. వాడు వచ్చాడని మేము సంతోషపడే 2 రోజుల లోపే తిరిగి మళ్ళీ వాడు అదే ప్లేస్కి వెళ్ళి చనిపోయాడు. అందుకే మీకు అందరికీ మరలా చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీరు ఆ ప్లేస్కి వెళ్ళొద్దు. సరేనా? ఏంట్రా అని చెప్పి నడుపుతున్నారా మీరు? అదంతా ఫేక్ రా. మనం పోతే చెప్తున్నారు అవన్నీ ఒక్క కానీ పోదాం. మనం పోతున్నాం అంతే. వద్దురా పోతున్నాం రా. అరే ఇదే కదా సీనియర్ చెప్పిండే రూము? అవును. సరే పదండి పోదాం. అనుకున్నారా ఇది ఇలాగే ఉంటుందని? చీప్ ప్లేస్ మంచిదేంది. రెండాకి వచ్చినాం. ఏదో మిస్సింగ్ అవుతున్నట్లేదు. ఏదో మిస్సింగ్ అవుతుంది కదా, సరుకు తీయమంటావా? ఇక లేటెందుకు? దయ్యం కోసం వస్తే దయ్యం రాదేంట్రా? పిలవనరా దాన్ని అర్జెంట్గా. నువ్వు చెప్పరా. పిలిస్తే దయ్యాలు రావు మస్తు. నా దగ్గర ఒక గేమ్ ఉంది, ఓజా బోర్డ్. మనకి పనికి వస్తుందని తీసుకొచ్చాను, ఆడదామా? నువ్వు సూపర్. ఈ గేమ్కి ఎవరి హ్యాండ్స్ వాళ్ళు పెట్టుకుని ఈ కాయిన్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడగాలి. ఒకవేళ కాయిన్లో మూమెంట్ ఉంటే ఇక్కడ స్పిరిట్ ఉన్నట్టు, మూమెంట్ లేకపోతే ఇక్కడ స్పిరిట్ లేనట్టు. ఎవరా పట్టుకోండి, కాన్సన్ట్రేట్ ఆన్ ద కాయిన్. ఇంకోసారి ట్రై చేయండి, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ మూవ్. అదే చేస్తే దేవస్థానం అనుకుంటాను. పిల్ల ఎప్పుడే రాలేదురా.
పొంగుదా పదండి ఇంకా. ఏంటిది నా కళ్ళలో పెట్టానన్నా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇక్కడికి ఎలా వచ్చా నేను రాత్రి పడుకుంది అక్కడైతే నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడ ఏదో జరుగుతుంది. మా వాళ్ళంతా ఎక్కడా? అసలు ఇక్కడ ఉన్నాను రా నేను. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎక్కడ వచ్చేసాను నేను? నీ అమ్మ లాకేసి మింగాడు. మేబీ యాజ్ పర్ రూమర్స్ ఇక్కడ నిజంగానే స్పిరిట్ ఉందా? రోజా బోర్డు చూసి నేను మిస్గైడ్ అయ్యానా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్. అసలేంటి ప్లీజ్? ఎక్కడున్నా నేను? అరే పవన్, అరే సంపత్, అరే జ్ఞాన్, నాకు భయం వేస్తుందిరా. ఆటలాడకండి నాతో, వచ్చేయండి రా. ఎక్కడ వీళ్ళంతా? తాగేసి ఎక్కడికైనా వచ్చాను నేను.
రే పవన్, రే పవన్, ఈశ్వర్, ఈశ్వర్ చచ్చిపోయాడు రా, ఈశ్వర్ చచ్చిపోయాడు. ఎలాగరా రే? వాడు ఏదో చెప్పారు ఇందాక, ఈశ్వరుని చనిపోయాడు అంటాడు. ఈశ్వర్ చనిపోవడం ఏంట్రా? వాడు ఈశ్వర్ చనిపోయాడని చెప్పారా నాతో? ఎక్కడ చనిపోయాడు అన్నారా? ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామంట. రే ఏమైందిరా? మన పరిస్థితి వాడిలాగానేనారా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, ఇప్పుడు మనం ఎలా బయటపడాలని. లేదు, చచ్చిపోతాం. రే పవన్, అందరం చచ్చిపోతాం. రే పవన్, నీ వల్ల ఇదంతా. నువ్వు చెప్పినందుకు ఇక్కడికి వచ్చాం. సారీ. అయిపోయింది, అంత అయిపోయింది. అది ఎవరిని వదిలిపెట్టదు. మనం చచ్చిపోతాం, అది ఎవరిని వదిలిపెట్టదు. అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాడి గురించి కాదురా, మనం ఎలా బయటపడాలో ఆలోచించు. అర్థమైందా? ఎవడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు.
వీళ్ళకి బయటికి రావాలని అనిపించేటప్పుడు ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగును కొట్టుకొని వారు బయటకు వచ్చినా సరే తిరిగి మరలా వారు అదే ప్లేస్ వెళ్తారు. అదొక లూప్.